3, 4, 1, 2, 3. 너 그래 너 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా నేను ఫర్దర్గా. ప్రజెంట్ అయితే కొంచెం స్టాప్ చేశాను, ఎందుకంటే నేను ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఉన్నా. సో నాకు అస్సలు ఎనర్జీ లేదు ఏ వీడియోస్ చేయడానికి కూడా. సో అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ యాక్టివ్గా లేను అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కువ యాక్టివ్గా లేను. సో ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్ మానిటైజేషన్ కాకుండానే మన వీడియోస్కి ఎంత మనీ వచ్చాయి అనేది అయితే చూద్దాము. అండ్ అది మొత్తం కూడా నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను. ఎంత మనీ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడ చూసుకోవాలి, అవి ఎప్పుడు వస్తాయి, ఏంటి అనేది అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ మన వీడియోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ మీషో కంటెంట్ గురించి అయితే వీడియోస్ చేసిన, అవి కూడా ఒకసారి చూడండి, ఓకేనా. సో నేను ఈ ఫోన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకైతే పక్కన రికార్డింగ్ కూడా పెడతాను ఎలా చూసుకోవాలని చెప్పేసి. ఓకే, ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, మన యూట్యూబ్ ఛానల్ ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటామో ఆ యూట్యూబ్ ఛానల్ది లింక్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఆ లింక్ని కాపీ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి YTool అనే ఒక యాప్ ఉంటుంది. YTool అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ YTool యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మనం యూట్యూబ్లో కాపీ చేసామో లింక్ని అది అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవి మనకైతే అమౌంట్ డాలర్స్లో చూపిస్తుంది. లైక్ పర్టికులర్ వీడియో కానీ చూపించాలి, టోటల్ ఎస్టిమేటెడ్ మొత్తం కలిపి ఎంత అమౌంట్ వచ్చింది అని అయితే క్లారిటీగా అక్కడ చూపిస్తుంది. లైక్ నాకు $401 ఏమో వచ్చినాయి. సో $401కి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 37,000 చేంజ్ ఎంతో వచ్చింది. సో ఇప్పుడు వరకు నేను చేసే వీడియోస్కి, షార్ట్స్కి, వీడియోస్కి అంతటికి కలిపి నాకు 37,000 వచ్చింది. అంటే ఇప్పుడు 37,000 వచ్చేసినాయి అని చెప్పేసి నా బ్యాంక్ అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత $100 ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఆ మనీ అనేది మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదైతే అందరికీ తెలుసు అనుకుంటా. లైక్ ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే షార్ట్స్ అయినా 30 lakhs వ్యూస్ రావాలి. అది వితిన్ 90 daysలో రావాలి షార్ట్స్కి మాత్రం. అండ్ లాంగ్ వీడియోస్కి అయితే అప్ టు 4,000 or 3,000 వాచ్ అవర్స్ ఉండాలి. అవి లాస్ట్ 365 days. ఇవేమో 365 daysకి ఇచ్చాడు లాంగ్ వీడియోస్కి టైమింగ్. షార్ట్స్కి మాత్రం 90 days మాత్రమే ఇచ్చినాడు. ఇవి రెండిట్లలో ఏదైనా ఒక్కటి కంప్లీట్ అయినా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అండ్ మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ అయితే మ్యాండేటరీ అని అది అందరికీ తెలుసు. 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, షార్ట్స్ లేదా వీడియోస్ ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి కంప్లీట్ అవ్వాలి. అవంతా ఎక్కడ చూసుకోవాలి అంటే యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో అయితే అన్నీ చూసుకోవచ్చు మనం. లైక్ ఎంత వాచ్ అవర్స్ అయింది, షార్ట్స్కి ఎంత అయింది, వీడియోస్కి ఎంత అయింది అని చెప్పేసి అక్కడైతే క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనకి మానిటైజేషన్ కాకుండా ఎంత అమౌంట్ వచ్చింది అనేది అయితే YTool అనే యాప్లో చూసుకోవాలి. మన ఛానల్ని లింక్ కాపీ చేసుకొని YToolలో పేస్ట్ చేస్తే మనకు అక్కడ డీటెయిల్గా చూపిస్తుంది ఎంత అమౌంట్ వచ్చిందని. నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అండ్ కన్సిస్టెన్సీగా ఉందామని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. మేబీ ఇంకా కొన్ని డేస్ వరకు అయితే నేను కన్సిస్టెన్సీగా ఉండకపోవచ్చు వీడియోస్లో. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా, అసలు ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నా. సారీ, నేనైతే ఒక రోజు చూసుకొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అంటున్నారు. అక్క మీరేమో వీడియోస్లో పెట్టారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. కానీ మీరు నేను రిప్లై ఇస్తాను, కానీ మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. ప్రజెంట్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా. సో నా డెలివరీ డేట్ కూడా దగ్గరలోకి వచ్చేసింది. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను చేయడానికైతే.